దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత. నమస్తే, నా పేరు గోగన ఆయిషేషు. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా గత 6 నెలల నుంచి కూడా బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి మా యొక్క దివ్యాంగుల సమస్యలని మరి ఆయనకి తెలియజేసి ఉన్నాం. ఆ సమస్యల్లో భాగంగానే ఈరోజు మరి జిల్లా సంక్షేమ శాఖ ఏడీ గారితో మాట్లాడి 3 రోజులు బాపట్లలో 3 రోజులు జిల్లా సంక్షేమ శాఖ ఆఫీసర్స్ ఉండి జిల్లాలో ఉన్న దివ్యాంగుల సమస్యలు తెలుసుకోమని చెప్పి పరిష్కరించే మార్గంగా ఆలోచించమని కలెక్టర్ గారు చెప్పి ఉన్నాడు. అదేవిధంగా బాపట్ల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మున్సిపాలిటీలో చిన్న వ్యాపారం చేసుకున్న నా ఒక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఐడి కార్డులు ఇచ్చి మరి పోలీసు వారు కానీ మున్సిపాలిటీ వారు కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఐడి కార్డులు ఇవ్వమని చెప్పి గతంలో తెలియజేసి ఉన్నాం. ఈరోజు కలెక్టర్ గారు కూడా మున్సిపాలిటీ కమిషనర్ గారికి చెప్పి దివ్యాంగులకి వెంటనే ఐడి కార్డులు ఏర్పాటు చేయమన్నాడు. అదేవిధంగా మా ఒక బాపట్ల జిల్లా కలెక్టర్ గారు గతంలో నేను చెప్పినట్లుగానే ఆయన మా ఒక దివ్యాంగుల పైన పెద్ద మనసు చేసుకొని దివ్యాంగుల యొక్క సమస్యలను ఆయన పరిష్కరించే మార్గంగానే ఆలోచన చేస్తూ ఉన్న దాని భాగంగానే ఈరోజు నిదర్శనం దివ్యాంగులకి మరి ఆఫీసు 3 రోజులు ఏడా మరి దివ్యాంగులు కావాల్సిన వారికి మరి ఐడి కార్డులు వ్యాపారం చేసుకున్న వారికి కూడా ఇవ్వమని చెప్పి ఇవాళ ఒక తగిన తెలియజేసి ఉన్నాడు. ఇవాళ కలెక్టర్ గారు దానికోసం బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న మా ఒక దివ్యాంగులు అందరం కూడా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా ఒక దివ్యాంగుల సమస్యలను వెంటనే మీరు మీ దృష్టికి రాగానే వెంటనే పరిష్కరించినందుకు కలెక్టర్ గారు మాకు ఇంకా ఎన్నో పనులు చేయాలని మా దీనిలో భాగంగానే దివ్యాంగులకు ఉపకరణాలు అందించాలని చెప్పి కూడా మరీ తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ గారు తెలియజేస్తూ ఉన్నాం. దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత.